హాయ్ అండి, రైతు సోదరులకు నా నమస్కారం అండి. ముందుగా కనుమ శుభాకాంక్షలు అండి అందరికీ. ఈరోజు KNM 1638 పైరు కాడికైతే వచ్చున్నానండి. దాని గురించి మీకు వివరించాలని ఆ పైరు దగ్గరకైతే వచ్చున్నాను. నిన్న పెట్టిన వీడియో అధిక పిలకలు వీడియో అయితే దాంట్లో అయితే కామెంట్ అయితే చేశారండి. హేమంత్ గారు అయితే కామెంట్ చేశారు, ఈ KNM 1638 దిగుబడి ఎలా వస్తుందా, దాన్ని ఎలా అంటే దాని గురించి తెలపమని కామెంట్ అయితే చేశాడండి హేమంత్ గారు. దానికోసం ఈరోజు ఈ KNM 1638 పైరు కాడికి అయితే వచ్చానండి. మీకైతే ఈ పైరు గురించి వివరిస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ KNM 1638 గురించి మొదటి నుంచి నారు కాడి నుంచి లాస్ట్ వరకు తెలుసుకుందామండి. నారు అంటే KNM 1638 ఈ రబీలో అయినా వేసుకోవచ్చు, ఖరీఫ్లో అయినా వేసుకోవచ్చు అండి. ఈ రబీ సీజన్ కాబట్టి ఇప్పుడు ఈ KNM 1638 నారు ఈ నవంబర్లో అయితే నారైతే పోసుకోవాలండి. నవంబర్లో పోసుకుంటారు, కొందరు అయితే డిసెంబర్లోనే పోసుకోవచ్చు. ఈ నారు వచ్చేసి 20 రోజులకి నాటైతే వేసుకోవాలండి. 20 రోజులు మితిమించి అంటే 30 రోజులు 35 రోజులు నాటైతే వేసుకోకూడదండి. వేసుకుంటే దిగుబడి అయితే తక్కువ వస్తుంది. తర్వాత వచ్చేసి పిండిలు అంటే ఎరువులు కంపల్సరీగా వారం ఈరోజు ఆదివారం కాబట్టి సపోజ్ చెప్తున్నానండి, ఈరోజు ఆదివారం, మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కంపల్సరీగా ఎరువులు అయితే చల్లుకోవాలండి. ఈ ఎరువులు ఒక నెలలోపు ఈ KNM 1638 అయితే వేసుకుంటే దిగుబడి అయితే వస్తుంది. రబీ సీజన్లో ఎక్కువగా ఎదగదు, వర్షాలకి పడదు, గాలికి కూడా పడదు అన్నమాట. తర్వాత ఖరీఫ్ సీజన్లో అయితే ఏపుగా ఎదగద్ది, గాలి దోలిన పడిపోద్ది, వర్షానికి కూడా పడిపోద్ది. 120 రోజుల నుండి 125 రోజులు లోపు అయితే పంటకైతే వస్తుందండి. దిగుబడి వచ్చేసి ఈ రబీ సీజన్లో మటుకు 4 పుట్లు పైనే పండద్దండి. 4 పుట్లు 5 అలాగైతే పండద్ది. అంటే బస్తాల లెక్కనైతే ఎకరాకి 45 నుండి 50 బస్తాలు అయితే కంపల్సరీగా దిగుబడి అయితే వస్తుంది. 74 కేజీలు అండి. 74 కేజీలు 45 నుండి 50 బస్తాలు లోపు అయితే దిగుబడి అయితే వస్తుంది. ఖరీఫ్ సీజన్లో దిగుబడి అయితే కొద్దిగా తగ్గద్దండి. మేము ఖరీఫ్ సీజన్లో వేసినా కూడా 3 పుట్లు అయితే పండిందండి ఖరీఫ్ సీజన్లో. ఈ రబీ సీజన్లో మటుకు దిగుబడి అయితే బాగానే వస్తుంది. ఇప్పుడు దిగుబడి గురించి అయితే తెలుసుకుందాం కదా. మనం ఒకవేళ నారు లేటుగా నాటు వేసుకుంటే అంటే 30 రోజులు 35 రోజులు మనం నాటుగానే వేసుకుంటే దిగుబడి అయితే తక్కువ వస్తుందండి. దేనికంటే మీకైతే రీల్గా అయితే చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ KNM 1638 పైరు కాడికైతే వచ్చాము. ఇది లేటుగా అయితే 30 రోజులు 32 రోజులు అయిందంట నాటు వేసి. ఈ నాటు వేసిన పైరు ఎలా ఉండేది మీకైతే రీల్గా అయితే చూపిస్తానండి. ఇదిగో చూడండి, ఈ KNM 1638 పైరండి. 32 రోజులకి నెల పైన అయిపోయిందండి ఈ నాటు వేసి. నారు 32 రోజులు అయింది వేసి. ఈ 32 రోజులు ముదురు నారు వేసిన వల్ల చూడండి, పొట్లకు చూడండి ఎలా వచ్చేసిందో. పొట్టలో ఇటు వచ్చేసి ఎన్ని తీస్తుంది, ఇది బిర్రు పొట్ట అన్నమాట. ఇది బిర్రు పొట్ట, ఇది సన్న పొట్ట, ఎడ ఎన్ని తీస్తుంది. కొరవ ఇగో పిలకలు
పిలకలు అయితే ఉన్నాయి. ఇవన్నీ పిలకలు. ఇప్పుడు ఇవన్నీ ఈ పొట్లకు వచ్చేసి ఉన్నాయి. ఎన్ని తీస్తుంది, ఏం పొట్లకు రాలా. ఇప్పుడు ఈ పొట్లకు వచ్చేలేకే ఇది ఎన్ని తీసేసి పండిపోయి ఇది తర కింద రాలిపోద్ది అనమాట. ఈ రెల్ల ఎంత ఎండిపోయి రాలిపోద్ది. ఈ కంకులన్నీ, ఈ ముదురు కర్రలన్నీ ఈ రాలిపోతాయి. ఇంకో దీనికి కూడా అట్టే ఉన్నాయి చూడండి. ఈ గంటకు కూడా అట్టే ఉన్నాయి. ఈ పక్క గంటకు కూడా అలాగే ఉంది. అంటే కయ్యంతా కూడా ఇలాగే ఉన్నాయండి. ఒకసారి కయ్యంతా కూడా చూద్దామండి. ఇది ప్రతి గంటకి ఇలాగే ఉన్నాయండి పట్లో ఎన్ను. ఇవన్నీ ఈ గంట వచ్చేలేకే ఇవన్నీ పండిపోయి రాలిపోతాయి. కయ్యి మీద, ఒక ఎకరా మీద ఇలాగా రాలిపోతే ఎంత నష్టమో రైతుకి ఒకసారి ఆలోచించండి. అందుకని కంపల్సరిగా ఈ కేఎన్ఎం 1638 నారైతే 20 రోజులు లోపే నాట్లయితే వేసుకోండి. వారం రోజులు, నెల రోజులు లోపే పిండ్లైతే చల్లుకోండి. చల్లుకుంటే మంచి దిగుబడి అయితే వస్తుందండి. సరేనండి, ఈ కేఎన్ఎం 1638 పైరు గురించి అయితే మీకైతే తెలియజేశాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి కూడా నా వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.